దానికి ఎంత ధైర్యం లేకపోతే, ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకోకపోతే నా అన్న బిడ్డ మీదే నిందేస్తుందా? ఈ ఇంటికి కాబోయే అల్లుడి పైన మాట తూలుతుందా? దాన్ని వదిలిపెట్టేదే లేదు. పెద్దమ్మగారు పిలిచారంట. చూసావా అమ్మా, చెయ్యకూడని పనులు చేస్తూ జారకూడని విధంగా నోరు జారుతూ ఇంకా ఎంత ధైర్యంగా నీ ముందుకొచ్చి నించుందో. ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా? తల పొగరు నెత్తికెక్కిందా? నాలుక నాగుపాములా తైతక్కలాడుతుందా? ఎవరి మీద ఏం ఆరోపణలు చేస్తున్నావో, ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిజానికి ధైర్యం ఎక్కువేనమ్మా. అబద్ధం ఎంత దాచడానికి చూసినా నిజం బయటపడిన నాడు అవమానాలు అపకీర్తి రాక మానవు. అంటే ఈ నిందలన్నీ కావాలనే వేస్తున్నావా? అన్నీ తెలిసే చేస్తున్నావా? నిజం తెలుసుకున్నాకే మాట్లాడుతున్నానమ్మగారు. ఉంగరాన్ని చూడండి, ఎక్కడో చూసినట్టుగా ఉందా మీకు? ఇలాంటి ఉంగరం మన ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా? ఆ ఉంగరం కనీసం రోల్డ్ గోల్డ్ కూడా కాదు కదా నీలవేణి, వెండి ఉంగరం. అలాంటిది కనీసం నేను కూడా పెట్టుకోను. మరి ఈ ఉంగరం మన ఇంట్లో ఎవరి చేతికైనా ఉండడం మీరు చూసారా? ఈ ఇంట్లో రంజిత్ బాబు తప్ప ఎవరు ఇలాంటి ఉంగరం పెట్టుకోలేదు. అలాగే షాపింగ్ మాల్ వీడియోలో ఉన్న వ్యక్తి చేతికి కూడా ఇదే ఉంగరం ఉంది. ఆ రోజు పెన్ డ్రైవ్ లో వీడియో చూశాక తారక్ సార్ రంజిత్ గారిని నీ చేతికున్న ఉంగరం ఏది అని అడిగితే ఎక్కడో పడిపోయిందన్నారు, గుర్తుందా? అది పడిపోలేదు. ఆయనే అప్పుడు దొరికిపోతారేమో అని పడేశారు. అదే ఈ ఉంగరం, నాకు పూల కుండీలో దొరికిన ఉంగరం. ఇది ఈ ఇంటి పరువుకి ప్రతిష్టకి, ముఖ్యంగా మన నిమిషమ్మ జీవితానికి సంబంధించిందమ్మా. అందుకే ఇంతలా చెప్తున్నాను. ఒక్కసారి మీరే ఆలోచించి చూడండి, మీకే తెలుస్తుంది. చక్ర
నేను కూడా నీలవేణి చెప్పినప్పుడు నమ్మలేదమ్మా, కానీ ఇదంతా చూశాక నమ్మక తప్పలేదు.